ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా సింపుల్ అండ్ యూనిక్గా ఉంటుంది. సో ఇందులో మీరు ఎటువంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. మార్కెట్ క్లిస్టర్ క్లారిటీగా ఏ టూ వైపు వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని చాలామంది చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. వాటి కోసం యూటిటీ జోన్స్ అని ఒక ఇండికేటర్ నేను డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద మీకు. సో ఇవి యూటిటీ జోన్స్ అనమాట. సో ఎవరైతే ఈ ఇండికేటర్ కావాలనుకుంటారో వాళ్ళు లాస్ట్ వరకు వీడియో చూడండి. చూస్తే ఎలా వస్తుంది, ఎలా మీకు ఇస్తాను అనేది మీకు తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓకేనా సార్? ఎవరైనా కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. 10 నిమిషాల్లో వీడియోని కంప్లీట్ చేస్తాను. సార్ ఇక్కడ మీరు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో దీన్ని యూటిటీ జోన్స్ అంటారు. సో ఒకసారి మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఒకటి రెడ్ కలరు, ఒకటి లైక్ గ్రీన్ కలర్ లాంటిది మీకు జోన్స్ కనిపిస్తున్నాయి. ఇగో చూడండి, ఇదొకటి, ఇదొకటి. ఇది మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. నేను రీప్లే కూడా ప్లే చేసి చూపిస్తాను. సో మనం సింపుల్ అండి. మార్కెట్ ఏదైనా కూడా దీనిపైన క్యాండిల్ కూర్చోవాలి. ఓకేనా? ఆ జోన్ పైన క్యాండిల్ కూర్చోవాలి. ఆ కూర్చున్న క్యాండిల్ హై లోస్ మార్క్ చేసుకొని మనం మన డైరెక్షన్లో మనం వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్లో మనకి ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ క్యాండిల్ కూర్చున్న క్యాండిల్ చాలా పెద్దది కదా. క్లోజ్ అయిన క్యాండిల్ చాలా పెద్దది అయినప్పుడు రీటెస్ట్కి రావాలి. ఓకేనా? రీటెస్ట్కి వచ్చిందా? ఎప్పుడైతే రీటెస్ట్కి వస్తుందో ఆ రీటెస్ట్కి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటే సో ఇక్కడ నుండి మీకు మళ్ళీ ఈ మూమెంట్ అందుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. సో ఒకసారి మీకు చూపిస్తాను, ఒక 10 డేస్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ప్రతి చోట పనిచేస్తుంది సార్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎంసీఎక్స్, క్రూడ్ ఆయిల్, బిట్ కాయిన్, వేరెవర్ యూ వాంట్ ప్రతి చోట పనిచేస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, క్యాండిల్ దీనిపైన ఎక్కడ కూర్చుంది? ఇది ఇక్కడ చిన్న కనీ కనిపించేట్టు కూర్చుంది. దీని హైలోస్ మార్క్ చేసుకుంటే ఎప్పుడైతే దీని హైని క్రాస్ చేస్తుందో మనం హ్యాపీగా అప్పర్ సైడ్ వెళ్ళొచ్చు. సో తర్వాత మార్కెట్ కింద క్లోజ్ అయింది. మీరు గమనిస్తే కింద క్లోజ్ అయిందా? ఈ కింద క్లోజ్ అయిన క్యాండిల్ని బ్రేక్ చేసినా కూడా మనం డౌన్ సైడ్ వెళ్తుందని నమ్ముకుంటాం. అలా కూడా జరగలేదు. మళ్ళీ ఇమీడియట్గా పైన క్లోజ్ అయింది, మళ్ళీ కింద క్లోజ్ అయింది, బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు, పైన క్లోజ్ అయింది, బ్రేక్ అవ్వలేదు. సో కాకపోతే ఇది కొంచెం పెద్ద క్యాండిల్, పైన క్లోజ్ అయిన క్యాండిల్ పెద్ద క్యాండిల్ కాబట్టి ఖచ్చితంగా రీటెస్ట్ కోసం ఆగాలి. రీటెస్ట్ వచ్చిందా? రీటెస్ట్ వచ్చిన దగ్గర నుంచి మీరు చూడొచ్చు ర్యాలీ చూడొచ్చు. ఇక్కడ క్లిస్టర్ క్లారిటీగా ఈ ఇండికేటరు చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంకా మీకు చెప్తాను, కొద్దిగా ఓపికతో వినండి. ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ వచ్చి ఆ రీటెస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ స్ట్రాటజీ. ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చూసి ఈ కేసెస్లో సో మనకి క్యాండిల్ క్లోజ్ అయింది, మీకు ఇక్కడ చూపిస్తాను. రీటెస్ట్ చేసిన క్యాండిల్ హైలోస్ మార్క్ చేసుకుంటే ఎంత మూమెంట్ వచ్చిందనేది మీరు మార్కెట్లో చూడొచ్చు. ఈజీగా ఆప్షన్స్లో 50-100 పాయింట్స్ బుక్ చేయాలనుకున్న వాళ్ళకి దీనికి మించిన స్ట్రాటజీ ఇంకోటి లేదు. ఇక చూడండి, క్యాండిల్ ఈ లెవెల్ పైన కూర్చున్నప్పుడు మనం ప్లాన్ చేస్తాం. అది పెద్ద క్యాండిల్, ఏదైతే పెద్ద క్యాండిల్ ఉందో అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏంది రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఇది. చేసిన క్యాండిల్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఒక మూమెంట్ అందుకుంది. ఓకేనా? తర్వాత కింద క్లోజ్ అయింది. కింద క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిన క్యాండిల్కి ఒకసారి మళ్ళీ మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు, షార్ట్ సైడ్. ఒకేసారి ఒక ప్లాన్ 1-2 టైమ్స్ అటాక్ చేస్తాం సార్. ఒకసారి జర్నీ సాగిందంటే వదిలేస్తాం. ఓకేనా? మీరు చూడొచ్చు. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఇక్కడ ఒక 50 పాయింట్స్. తర్వాత ఇక్కడ నేను నిఫ్టీలో చూపిస్తున్న సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని చోట్ల చూపిస్తాను. మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ చేసి టచ్ చేసిన క్యాండిల్ ఇదే. సో దీని ప్లాన్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు మూమెంట్. మీకు వోలటైలిటీ ఉన్నా కూడా ఏం ఫరక్ పడదు. ఓకేనా? ఇంకా చూడండి, క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఇదే. సో ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటే, అంటే మీకు చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కావాలి అంటే దయచేసి యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ మీరు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మాకు మెసేజ్ చేయండి. ఎటువంటి డబ్బులు తీసుకోవటం లేదు, ప్రతి సర్వీస్ ఫ్రీగానే. దయచేసి దీన్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ క్యాండిల్ పైన క్లోజ్ అయిందా? రీటెస్ట్ రాలేదు. సో మీరు ఈ మూమెంట్ కూడా పట్టుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఈ మూమెంట్ని కూడా పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు ఈ మూమెంట్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇదే ఇండికేటర్లో ఇంకొక అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఉంది, అది ఆన్ చేస్తే ఈ పాయింట్ని పట్టుకోవచ్చు. అది మీకు చెప్తాను. సో ఎందుకంటే జోన్స్ ఒకటి కాదు 2 జోన్స్ కూడా వస్తాయి, మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక జోన్ ఆన్ చేసేది కూడా చూపిస్తున్నాను. పైన క్లోజ్ అయింది, టచ్ చేసి సో చూడొచ్చు. మీరు రీటెస్ట్ చేసిన తర్వాత మీరు క్యాండిల్ మీరు హ్యాపీగా మూమెంట్. మళ్ళీ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, షార్ట్ సైడ్.
రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఏది లేటెస్ట్ క్యాండిల్ అయితే ఆ క్యాండిల్‌కి ప్లాన్ జేసుకోవాలి. క్యాండిల్ కింద క్లోజ్ అయింది. రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఇది. రీటెస్ట్ చేసిన క్యాండిల్ హైలోని మార్క్ చేసుకుంటే మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు. ఇదిగోండి చూడండి. తిరుగులేదు. మార్కెట్ ఇది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అప్‌డేట్ అవుతదా లేదా అనేది మీకొకసారి రీప్లేలో చూపిస్తాను. సో, ఇంకా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు ఈ మూవ్‌మెంట్ మొత్తం ఉందా? ఈ మూవ్‌మెంట్ మొత్తాన్ని గూడా పట్టుకుంటాం మనం. ఈ మూవ్‌మెంట్ మొత్తాన్ని పట్టుకుంటాం. ఈ సెట్టింగ్స్‌లో ఇంకొక సెట్టింగ్స్ ఉంది. ఈ ఇండికేటర్‌లో ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే ఓకేనా? మీరు చూడొచ్చు ఇదిగో చూడండి. ఎంత క్రిస్టల్ క్లారిటీగా క్యాండిల్ కింద క్లోజ్ అయింది. రీటెస్ట్ చేసింది. అక్కడ నుండి మీరు చూడొచ్చు మూవ్‌మెంట్. మీరిక్కడ గమనించాల్సిన పాయింట్ ఏందంటే, ఇది ఇండికేటర్ కాదు. ఇట్స్ ఏ జోన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఆప్షన్స్‌లో పనిచేస్తది. క్రూడ్ ఆయిల్‌లో పనిచేస్తది. క్రిప్టోలో పనిచేస్తది. అన్ని చోట్ల పనిచేస్తది. దీన్ని ఇండికేటర్ అనకూడదు. ఇది జోన్స్ ఐడెంటిఫికేషన్. దీని పేరు యూటిలిటీ జోన్స్. ఇది మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇస్తాను ఇండికేటర్ అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతది. ఓకేనా? మీరు చూడొచ్చు. ఒకసారి నేను దీని అప్డేటెడ్ 2.0 చూపిస్తాను చూడండి ఇదిగోండి. ఇగో చూడండి. నేను ఒక జోన్ కాకుండా 2 జోన్‌లు అప్ అండ్ డౌన్ జోన్స్ ఇవి ఎలా యూజ్ చేయాలి అడ్వాన్స్‌డ్‌గా అన్న విషయాన్ని నేను కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తున్నాను. ఇది జస్ట్ యూట్యూబ్‌లో జస్ట్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్‌లో జాయిన్ అవ్వండి. అనవసరంగా అక్కడ ఇక్కడ అందరికి డబ్బులు కట్టి డబ్బులు వేస్ట్ చేయకండి. నేను ప్రతి కాన్సెప్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ జోన్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి జోన్. ఈ పైన లెవెల్ నుంచి కూడా జోన్ చూడొచ్చు మీరు కింద. ఎంత క్లియర్ కట్‌గా కనిపిస్తుందో చూడండి. చూడండి. జస్ట్ జోన్స్‌ని మీరు డ్రా చేసుకుంటే సరిపోతది రాజా. మీరు చూడొచ్చు చూడండి. కింద క్లోజ్ అయిందా? నెక్స్ట్ లెవెల్ ఫాల్. ఫాల్ చూడండి. మీరు ప్రతి చోట క్లోజ్ అయ్యి పైకి రైజ్. ఇదిగోండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా! నిఫ్టీలో ఇది ఈ జోను. ఎక్కడ ఇదిగోండి. ఈ మూవ్‌మెంట్ మీరు పట్టుకోలేరనుకుంటున్నారో అడ్వాన్స్‌లో ఒకటి చూడొచ్చు పట్టుకోవచ్చు. అడ్వాన్స్‌లో మీరు పట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత క్లిస్టర్ క్లారిటీగా కనిపిస్తది. క్యాండిల్ క్లోజ్ అయిందా పైన? రీటెస్ట్ చేసిన క్యాండిల్ ఉందా? రీటెస్ట్ చేసిన క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటే లేటెస్ట్ క్యాండిల్ పైన ఇదిగోండి. చూడండి ఎంత క్లిస్టర్ క్లారిటీగా. మీకు సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే మీరు ఊహించని పాయింట్స్ ఒస్తాయి. సో, నేనిప్పుడు ఇది మార్నింగే రికార్డ్ చేస్తున్నాను సార్. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు రేపటి లోపల ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 4, 2026 ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీకిది గూగుల్ ఫార్మ్ ఇస్తారు ఈడ. గూగుల్ ఫార్మ్ ఎక్కడిస్తారంటే యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ మీరు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేస్తే ఈ గూగుల్ ఫార్మ్ ఇస్తారు. మీ పేరు ఆ! మీరు యూటీడీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అని పెట్టండి. లేదంటే లేదని పెట్టండి. యూటీడీ స్టూడెంట్ అయినా, కాకపోయినా మీకు ఇవ్వడం జరుగుతది. ఓకేనా? మీ ఫోను నంబరు మా యూటీడీ ఛానెల్ గురించి రివ్యూ ఇయ్యాలంటే రివ్యూ ఇవ్వచ్చు. మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ ఎందుకంటే ఇది మీకు ట్రేడింగ్ వ్యూలోకి వస్తది. మీకు మీరు మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ ఎక్కడుంటది? ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. ఇది క్లిక్ చేస్తే ఇది ఇక్కడ ఉన్నదే మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ. ఇది మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ. ఇది ఇస్తేనే మీకు ఇప్పుడు నేను ఇది ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేస్తారు. మీకక్కడ కనిపిస్తది. ఓకేనా? అక్కడ మీకు కనిపిస్తది. లేకపోతే మీకు కనిపియదు. సో, దయచేసి అది టైప్ చేయండి. సో, నేను సెబీ రిజిస్టర్ కాదని మీకు తెలుసు కాబట్టి యెస్ అని చెప్పి ఆన్సర్ రాస్తే సరిపోతది. ఇది మీకు ఎక్కడ దొరుకుతదంటే యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ మెసేజ్ చేస్తే ఇస్తారు. అండ్ ఈ ఇండికేటర్ ఈరోజు తారీఖు ఎంత రాజా? 4థ్ కదా! ఏప్రిల్ 6, 2026 నుంచి రిక్వెస్ట్ పెట్టండి. ఈ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. 6థ్ నుంచి మీకు అవైలబుల్ ఉంటది. ఓకేనా? అండ్ మీరు ఫ్రీగా యుటిలైజ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తది. మీరు చూడొచ్చు. ఎంత లోపలికెళ్ళిన మార్కెట్ మీకు ఎక్కడ ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ జోన్ చూడండి. చూడండి ఎంత క్లియర్ కట్‌గా. మీకి ఇక్కడ చూడండి ఎంత ర్యాలీ. మీరు ఒక్కసారి మీరు దీన్ని వాడటం మొదలుపెడితే చాలా అద్భుతంగా ఉంటది. రోజుకి 1 లేదా 2 ఎంట్రీలే దొరుకుతాయి. ఈ స్ట్రాటజీలో ఉన్న ఈ జోన్స్‌లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే 1 లేదా 2 ఎంట్రీస్ పర్ డే. ఎవరైనా కూడా దీన్ని చాలా డెప్త్‌గా వాడాలనుకున్న వాళ్ళు యూటిలిటీలో జాయిన్ అవ్వండి. నేను అక్కడ కూడా ఫ్రీగానే నేర్పిస్తున్నాను. డబ్బులేం లేదు. దయచేసి జాయిన్ అవ్వండి. నేర్పిస్తాను. థాంక్ యూ రాజా. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ. లవ్ యూ. టేక్ కేర్. బై బై.